నమస్తే, ఓరుగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర 16వ ఆర్థిక సంఘం పర్యటన జరుగుతుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఫైనాన్స్ కమిషన్తో మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థపై ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పరగానియా మీడియాతో మాట్లాడారు. అర్బన్ డెవలప్మెంట్ పై తెలంగాణ ఫోకస్ చేయడం అభినందనీయమని అన్నారు. అరవింద్ పరగానియా పర్యటనలో భాగంగా తెలంగాణ వారికి 6వ రాష్ట్రమని, రాష్ట్ర ప్రభుత్వంతో చాలా పారదర్శకంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఆయన తెలంగాణలో ఉన్న భవిష్యత్ ప్రణాళికలు ఫైనాన్స్ కమిషన్ ను ఆకర్షించిందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ ను కోరారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయని, కేంద్రం నుంచి రాష్ట్ర వాటా నిధులు కేటాయింపుపై దృష్టి సారించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వినతుల్లో ప్రజలకు ఉపయోగపడే పాలసీలను కేంద్రానికి సిఫార్సు చేశామని తెలిపారు. రాష్ట్ర అవసరాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను రూపొందించాలని కమిషన్ కు సూచించింది. ప్రత్యేక నిధులు రాష్ట్రానికి ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కమిషన్ ను కోరామని తెలిపారు. ధనిక రాష్ట్రంతో ఉన్నటువంటి రాష్ట్రంలో గత 10 ఏళ్లు పాలన చేసినటువంటి ప్రభుత్వాలు విపరీతమైనటువంటి అప్పులు చేసి ఆ అప్పులు భారం పెరిగిపోయి ఈరోజు అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే, ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు 5,000 కోట్ల రూపాయలు ఉంటే అప్పులు వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. 5,200 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి అయిపోతా ఉంది. దీని ప్రధాన కారణం విపరీతంగా తీసుకొచ్చినటువంటి అప్పులు. ఆ అప్పులు కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చిన అప్పులు కూడా కావటం. కేంద్ర ప్రభుత్వాలతో మేము ఫైనాన్స్ కమిషన్ దృష్టి తీసుకొచ్చింది ఏంటంటే, సరే ఇప్పుడు ఆ తీసుకొచ్చిన అప్పుల్ని ఆనాడు వాళ్ళు తెచ్చి ఖర్చు పెట్టిపోయారు. అప్పులు 10 ఏళ్ల తర్వాత కట్టాల్సిన కండిషన్తో తెచ్చిన అప్పులు ఇప్పుడు మేము అధికారం రాగానే ఆ అప్పులు కట్టే బాధ్యత మా మీద పడింది. ఆ కట్టే భారం రాష్ట్ర అభివృద్ధి అవసరాలకి తీర్చడానికి వెసులుబాటు కాకుండా అప్పులు కట్టడానికి ధనం అంతా అయిపోతా ఉంది. అందుకోసమని కొంత వెసులుబాటు కలిగించమని, అంటే రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగాం. తీసుకున్న అప్పులకి 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇలా విపరీతమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి అప్పుల్ని తగ్గిస్తూ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ మిగతా బ్యాంక్స్లో కానీ మళ్ళీ ఇచ్చి వీటిని రీస్ట్రక్చర్ చేసేటట్టుగా చేస్తే కొంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గుతుంది. కాబట్టి ఈ అప్పులు రీస్ట్రక్చరింగ్ చేయడానికి మీరు రికమెండ్ చేయవలసిందిగా కూడా వారిని కోరాం. కళ్ళ ముందే వందల కొద్ది మందు సీసాలు, అందులో కొన్ని తమకు నచ్చిన బ్రాండ్లు. ఇలాంటి దృశ్యాన్ని చూశాక ఇక మందు బాబులు అవుతారా? అస్సలే ఆగరు. అందిన కాడికి కొందరు నచ్చిన బ్రాండ్లు తీసుకొని ఇంకొందరు జంపయ్యారు. ఒక పక్కన పోలీసులు వద్దని చెప్తున్నా మందు కంటే మాకు ఏది ఎక్కువ కాదని పోలీసుల మాటను కూడా లెక్క చేయకుండా మద్యం బాటిల్ను ఎత్తికెళ్లారు కొందరు మద్యం ప్రియులు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని జరిగింది. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ధ్వంసం చేసేందుకు పోలీసులు ఏర్పాటు చేయగా ఘటనా స్థలం వద్ద కొందరు మద్యం ప్రియులు లిక్కర్ బాటిళ్లు ఉడాయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశంలోనే తెలంగాణ వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రమని అన్నారు.
మన దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని, బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థలు ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు. తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తామని చెప్పారు రేవంత్. భారీ రుణ భారం తెలంగాణకు సవాల్గా మారిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం 6,85,000 కోట్లు చేరుకుందని, ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు ఉన్నాయని చెప్పారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని, రాష్ట్ర ఆదాయం ఎక్కువ భాగంగా రుణాన్ని తిరిగి చెల్లించడానికే వేచించవలసిన పరిస్థితి తీసుకొచ్చిందని తెలిపారు. రుణాలు వడ్డీలు చెల్లించినప్పుడు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ శాసనసభ పీఎస్సీ చైర్మన్ గా ఆర్కెపూడి గాంధీ నియామకంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా తప్పుపట్టారు. పీఎస్సీ చైర్మన్ కు రూల్స్ ప్రకారమే నియమించామని ఆయన మీడియాకు వివరించారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని పీఎస్సీ చైర్మన్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు మంత్రి. బీఆర్ఎస్ లో వాళ్లకు కొట్లాటలుంటే తమకు సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. స్పీకర్ చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నారని తెలిపారు. స్పీకర్ను అప్రతిష్ట పాలు చేసే కుట్రలు చేస్తున్నారని, వ్యవస్థను గౌరవించేలా బీఆర్ఎస్ నేతలకు దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినా వాళ్ళకి బుద్ధి రాలేదని శ్రీధర్ బాబు విమర్శించారు. రెస్పెక్ట్ చేస్తాం. కోర్టుకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఈరోజు చట్టం ప్రకారం ఏం అడుగులు వేయాలో ఆ అడుగులు వేయటం జరుగుతుంది. పార్టీ పరంగా కాదు, ఈరోజు వాళ్ళకి జరుగుతూ ఉన్న అంశం విషయంలో స్పీకర్ గారి ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఒక సెక్రటరీస్ పరంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానికి 51 పేజీలకు సంబంధించిన మొత్తం ఆ జడ్జిమెంట్కి సంబంధించిన పూర్తి స్థాయిలో మేము కూడా చదవలేదు. చదివిన తర్వాత దానిపైన స్పందిస్తాం. ఆ రోజు ఏ విధంగా తీసుకుపోయినరు, ఏ విధంగా తీసుకుపోయినారు, ఏది ఆశ చూపెట్టి తీసుకుపోయినారు, ఏ విధమైన లబ్ధి చేకూర్చే ప్రయత్న భాగంలో ఏ కోణం నుంచి తీసుకుపోయినరో అది దృష్టిలో పెట్టుకొని చేసింది. ఈరోజు అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది, మాకు ప్రాంతాలకు అభివృద్ధి కావాలి, నా నియోజకవర్గానికి అభివృద్ధి కావాలి, నా ప్రాంతానికి సంక్షేమం చేయాలంటే ఇంకా కూడా రాళ్ళతో కొట్టమంటారా? ఇవ్వడం మొదలు పెట్టమంది. కోర్టుకు సంబంధించి ఆ అధికారం కూడా ప్రక్రియ మొదలుపెట్టే అధికారానికి సంబంధించిన అంశం విషయంలో కూడా రాజ్యాంగం నిర్ణయం చేసిన అధికారాలు చేయలే. ఆ విషయంలో కూడా ఆలోచన చేస్తారేమో కాదటమైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ఇక్కడ ఉన్నా, మొన్న నియామకులైన మా మహేష్ గౌడ్ గారు ఉన్నా, ఇక్కడ ముఖ్యమంత్రిగా మా రేవంత్ రెడ్డి గారు ఉన్నా, జాతీయ పార్టీకి సంబంధించి స్పష్టంగా
జాతీయ పార్టీ ఇచ్చే దిశా నిర్దేశాలతోనే ఇక్కడ నడుస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా 8 నెలల నుంచి కూడా పార్టీ పరంగా ఇదేమైన వ్యవహారంతో ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కానీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సహచరులందరూ కూడా ముందుకు నడుస్తూ ఉన్నారు. ఒకరో ఇద్దరో ముగ్గురు కాదు. ఏదన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు సమష్టి నిర్ణయం, అది పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు సమష్టి నిర్ణయం, దాంట్లో భేదాభిప్రాయాలు లేదు. మేము ఆదరిస్తాము, గౌరవిస్తామని చెప్పిండ్రు. ప్రధానంగా ఫినాన్షియల్ కమిటీస్ ఏవైతే స్పీకర్ గారు ఒక ప్రక్రియ ప్రకారం పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చిన 38 సీట్లు కాదు, మీకు దానికి కూడా అర్హత లేదని 0 పార్లమెంటు సీట్లకు సంబంధించి ఒక నేతగా అపోజిషన్ లీడర్ అవుతున్నాను. పార్టీకి సంబంధించిన మీరే వ్యవస్థలంతా కూడా తీసుకున్నా అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేముగా చెప్పింది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ పై గంజాయి ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు కాల్పులు జరిపారు. అయితే తిరిగి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. గంజాయి ముఠా తర్వాత వెంటపడి గంజాయి ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్, ఒడిశా చెందిన వారి 5గురిని అదుపులోకి తీసుకున్న ఎస్పోటీ పోలీసులు వారి దగ్గర నుంచి దాదాపు 200 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఒడిశాకు చెందిన ఒక కార్ని, ఓ రివాల్వర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జోగులాంబ గద్వాల్ జిల్లా మండలం కేంద్రంలోని పూడూరు మండలం ఎస్ఆర్ విద్యానికేతన్ డైరెక్టర్ కుర్వ రాముడిపై గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్ఆర్ విద్యానికేతన్లో పనిచేస్తున్న తన భార్యను పంపించాలని కమలాకర్ కోరితే దాడి చేశారు. డైరెక్టర్ కుర్వ రాముడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కమలాకర్ వీడియోను సీఎం వరకు చేరవేసే విధంగా అందరూ సహకరించాలని సోషల్ మీడియా ద్వారా వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎస్ఆర్ విద్యానికేతన్ డైరెక్టర్ ఉపాధ్యాయురాలు భర్తపై దాడి జరిగింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పూడూరు ఎస్ఆర్ విద్యానికేతన్ డైరెక్టర్ కుర్వ రాముడు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు భర్తపై దాడి చేశారు. గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కమలాకర్ ఎస్ఆర్ విద్యానికేతన్లో పనిచేస్తున్న తన భార్యను పాఠశాల విధుల నుండి పంపించాలంటూ ఉపాధ్యాయురాలు భర్త కమలాకర్ కోరితే దాడికి సిద్ధపడ్డాడు. డైరెక్టర్ కుర్వ రాముడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. సోషల్ చేరే వరకు చేయడంతో పాటు ఈ వీడియోను సీఎం వరకు చేరే వరకు అందరు సహకరించాలని వీడియో ద్వారా తెలియజేస్తున్నారు. గద్వాల్ జిల్లా ఈ సంఘటన వైరల్గా మారింది.
అయ్యా నా పేరు కమలాకర్ అయ్యా, నన్ను ఎస్ఆర్ఈ డైరెక్టర్ కొట్టినాడు. ఇక్కడ అలా కొట్టి నా భార్యను పెట్టుకొని వాడు స్కూల్ నుంచి బయటికి రమ్మంటే పంపించకుండా నన్ను చేసుకున్నాడు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన. ఇక్కడ వచ్చేసి సార్ వాళ్ళు స్టేట్మెంట్ అడిగినారు, ఇచ్చిన తర్వాత వచ్చేసి వాడు నా పైన చేసుకొని నన్ను నానాన్ని మాటలు మాట్లాడి నా భార్యను కూడా నాతో పంపిస్తలేడు. నన్ను కేసు పెట్టి అమ్మ నా బూతులు తిట్టినాడు. నాకు అందరి ముందర అవమానం జరిగింది. నాకు న్యాయం చేయండి, లేకుంటే నాకు సావే శరణ్యం, వేరే దారి లేదు నాకు. నా సాగుతైనా అట్లాంటి వాళ్ళకు డబ్బులున్న వాళ్ళకు సమాధానం ఖచ్చితంగా జరగాలి, నాకు న్యాయం జరగాలి. ఈ యొక్క వీడియో 10 మందికి షేర్ చేయండి. అలాంటి వాళ్ళను శిక్షించాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి ఎదవలు భార్యాభర్తలను విడదీసి లోపల ఏదేదో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత నాలాంటి వాళ్ళు అడిగితే పోయి చేసుకుంటున్నారు. సర్టిఫికెట్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లు పెట్టుకుంటున్నారు. లక్షలు ఫీజులు, శాలరీలు ఇవ్వకుండా లక్షల ఫీజులు తీసుకుంటున్నారు. మాలాంటి వాళ్ళకు అన్యాయం చేసి ఇలా చేసి అడిగినందుకు శిక్షలు, వాళ్ళని తిరిగి ఎదిరించినందుకు శిక్ష అయ్యా. మీది ఒకరు కూడాను వాళ్ళను ఎదిరించేవారు లేరని ఒక గర్వంతో నాలాంటి పేదవాడిని ఇలా శిక్షించిండు అయ్యా. సీఎం గారు, ఈ యొక్క వీడియోను మీరు చూడాలని ఆశపడుతున్నానయ్యా. మాకు న్యాయం చేయకపోతే నాకు శరణ్యం, సావే శరణ్యం. మమ్మల్ని నాశనం చేయాలని ఏమొస్తుంది అయ్యా? మీకు ఏమొస్తుంది? వాళ్ళకు మాలాంటి పేదవాళ్ళతో అలా కొట్టడం చేయడం ఏమొస్తుంది వాళ్ళకు? నేను ఇప్పుడు గద్వాల్ పోలీస్ స్టేషన్లో ఉన్నా, గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నా. సార్ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. నాకు న్యాయం జరగకపోతే మాత్రం ఈ పోలీస్ స్టేషన్ ఎదుటనే నేను చచ్చిపోవడానికైనా నేను సిద్ధంగా ఉంటా. నాకు న్యాయం జరగలేదంటే ఇలానే జరుగుతుంది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలా నాశనం కాకుండా, ఇలాంటి వాళ్ళు పీడితులు కాకుండా మాలాంటి వాళ్ళు బతకడానికి మాకు సాయం చేయండి. ఇలాంటి వాళ్ళని తొందరగా శిక్షించండి. ఒక మనిషిని మ్యాన్ హ్యాండిల్ చేసే అధికారం ఎవరిచ్చారండి వాళ్ళకు? ఎవరిచ్చారు వాళ్ళకు? చూడండి ఎలా కొట్టారో చూడండి. ఎవరిచ్చారు వాళ్ళకు అధికారం? ఏముంది అధికారం వాళ్ళకు? చట్టం చేతిలో తీసుకుంటారా వాళ్ళు? చట్టం చేతిలో తీసుకుంటే పోలీసులు ఎందుకు, లాయర్లు ఎందుకండి? చూడండి, ఒక్కసారి చూడండి. 10 మందికి షేర్ చేయండి. నాలాంటి నిరుద్యోగులను ఇలా శిక్షించడం న్యాయమా అన్యాయమా? మీరే సమాధానం చెప్పి సీఎం సార్కు చేరేంతవరకు షేర్ చేయండి దయచేసి. మళ్ళీ నా వీడియో వస్తుందో రాదో కూడా తెలియదు నా వీడియో. దయచేసి ఈ వీడియో అయినా అలాంటి వాళ్ళకు గుణపాఠం చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతటితో మళ్ళీ బతికుంటే మళ్ళీ రేపు వీడియో చేస్తా. హన్మకొండ న్యూ షాయంపేటలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధనపేట్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారదాదేవి, అదనపు కలెక్టర్లు వెంకటరెడ్డి, సంధ్యారాణి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ ప్రజలను అనేక ఇబ్బందులు గురిచేసిన నిజం, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మని అన్నారు. ధిక్కర పథక చాకలి ఐలమ్మ అని తెలిపారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ఆనాటి పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ తన ధీరత్వాన్ని చూపించారని పేర్కొన్నారు. పూలమాల వేసి పుష్పాంజలి ఘటిస్తున్నారు. హనుమకొండ గారు, వనిత, ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ యొక్క రామచంద్రారెడ్డి వీరనారాయణ జరుపుకుంటున్నాం. నేను ఈరోజు వారిని రిక్వెస్ట్ చేసిన, నేను వరంగల్కు వెళ్తా అన్న. మన విగ్రహాలు ప్రతిష్టాపించడం కూడా తెలంగాణ ఉద్యమ సాధనతో మొదలైంది. అదేవిధంగా వారసత్వంగా తీసుకొని మనం జై తెలంగాణ. నాకనే చాకలి ఐలమ్మకి గుర్తింపు లభించింది. తన జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. భారతదేశంలోనే కాదు, ముఖ్యంగా తెలంగాణ వనితలందరికీ కూడా చాలా ఆదర్శప్రాయం. కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా లేదా కొడుకుల మీద కేసులు పెట్టి బిడ్డల మీద అన్యాయాలు చేసినా కూడా చాకలి ఐలమ్మ కుటుంబంలో ఆమె ఏనాడు భయపడకుండా
విష్ణు దేశ్ముఖ్ల దొరల అఘాయిత్యాలకి ఎదురు నిల్చొని పోరాడింది కాబట్టి సాయుధ భూ పోరాటం ఆమె నుంచే మొదలైంది. ఏమీ లేని ఒక సాధారణ మహిళ, ఒక కుటుంబ స్త్రీ, రైతులను కూలీలందరినీ కూడా తన స్ఫూర్తి ఉన్నామో కలెక్టర్ల మేడమ్స్కి కానీ నాకు కానీ చాలా ఈ సందర్భంగా ఇక్కడ నివాళులర్పించడం చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయంతి కార్యక్రమాన్ని ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఇలా శాంపేట్లో మొట్టమొదటిసారి ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. వారి పోరాటం అనేక మందికి స్ఫూర్తినిచ్చిన విధంగా చేస్తున్నాం. సహకారం కోసం తెలంగాణ సహకారం రక్తంలో భావించే సహజమైన ప్రాంతంలో ఉన్న భక్తులు కూడా ఆరక్క మన చాకలి ఐలమ్మ ఎక్కడో లేదు, రాయపర్తి మనకు అరగంట దూరంలో జన్మించినారు. ఇలా వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినట్టే వెళ్ళింది. వాళ్ళు ఎన్ని అఘాయిత్యాలు చేసి ఆమెను ఎంత నష్టపరచాలని చూసినా కూడా చాలా ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని తన భూమిని తను కాపాడుకుంది. ఆమె స్ఫూర్తి మా అందరికీ కూడా, ఇప్పుడున్న మహిళలందరికీ కూడా మేము పాటించాల్సింది. ఆమెని ఆ వర్ధంతికి నివాళులు అర్పించడానికి ఇచ్చేసినందుకు చాలా అదృష్టం. పోరాటాలతో యొక్క ఓరుగల్లు నిర్మాణమై ఉన్నది. అందులో వారి భాగస్వామి కూడా ఉన్నదనేది మనం అందరం గుర్తుంచుకోవాల్సిన రోజు ఇది. సో వారికి ఈరోజు అధికారికంగా జరుపుకోవడం చాలా గొప్పగా భావిస్తున్నాం. అందులో మేము భాగస్వాములం కావడం ఇంకా నాకు అదృష్టం దక్కినందుకు నేను చాలా గర్వపడుతున్నా. విష్ణూర్ అంటే ఆమె పుట్టినూరు కిష్టాపురం రాయపర్తి మండల్ అయితే పాలకుర్తి మండల్ విష్ణూరులో రజాకారులను ఎదిరించి మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాలినానికి వెళ్ళి దూరకు సవాలు విసిరింది. 10 లక్షల ఎకరాల నీటిపైన అనారోగ్యంతో వడకు ఎంత గాలిదాన్ని పిలిపించుకుంటానమా అనే భావన కలిగిస్తాను. దీనికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఒక భావన ఈ వేదిక నుంచి తెలియజేస్తాను. మన గానం నుంచి ఈ పదాన్ని ఈ స్ఫూర్తిని పొంది ఈ తెలియజేస్తారు. రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఖండించారు ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడం విడ్డూరమని, వారిని నమ్ముకుని అధికారం వచ్చాక ఇప్పుడు విమర్శలు చేసినప్పుడు తప్పుడని ఆయన విమర్శించారు. ఓడి దాటేదాకా ఓడ మల్లన్న, ఓడి దాటినాక బోడి మల్లన్న అన్నట్టు ఉందని సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందని ఆయన తెలిపారు. నీ అక్రమాలను, నీ అవినీతిని, నీ డోరుదనాన్ని, నువ్వు మాటే తప్పిన తీరును ప్రజలు చూస్తున్నారని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చాడు కానీ ఇవాళ అదే యూట్యూబ్ ఛానళ్లు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక ఓడమల్లప్ప. ఈ యూట్యూబ్లోనే వాడుకున్నావు కదా. ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి
గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయటపెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయటపెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్లబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్లన్నీ ఒక్కటైతే నీ బండారాన్ని బయట పెట్టరు. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానళ్లే చేస్తాయి. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ నందు ఐనవోలు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ 91 మంది లబ్ధిదారులకు సుమారు 91,10,556 రూపాయలు విలువ గల చెక్ ను వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పంపిణీ చేశారు. అనంతరం ఐనవోలు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో అనారోగ్యానికి గురైన వారు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన 70 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ ను సుమారు 18,95,000 రూపాయలు విలువ చేసే చెక్లను పంపిణీ చేశారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ, అలాగే మీడియా మిత్రులకు, వేదిక మీద కూర్చున్న అందరికీ కూడా వరదలు పడడం రిలీఫ్ ఫండ్ పైన తక్కువ వస్తుందని అవకాశం ఇస్తుంది అందరికీ. అలాగే అలాంటి వారికి కూడా ప్రభుత్వం రైతులను ఆదుకునే ప్రభుత్వం ఇప్పుడు వరంగల్ రెండు సమస్యలు పరిశీలిస్తే ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్స్ కూడా శాంక్షన్ కలెక్టర్ 10 కోట్లు తేవడం జరిగింది. సపరేట్ గా ఆ రోడ్డు డ్రైనేజ్ సిస్టమ్ కూడా త్వరలో. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగల్లు 9 నేషనల్ టీవీ.